సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు అంటే సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా చీఫ్ కార్డియాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు గారు గుండె గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలను హరిస్తున్న వ్యాధుల్లో గుండె జబ్బులే ముందుంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు తోడ్పడతాయి. హైబ్రిడ్ క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలతో యువత, మధ్య వయస్కుల్లో వచ్చే ఆకస్మిక గుండెపోటు ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయవచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో ప్రజలు సగటున 10 ఏళ్లు ముందుగానే గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఆర్జించే వారిని కోల్పోయిన కుటుంబాలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నాయి. భారీ ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తోంది. గుండె సంబంధిత వ్యాధుల వల్ల సంభవించే ఆకస్మిక మరణాలు ఏటా దేశ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని సంస్థల అంచనాల ప్రకారం 2012-2030 మధ్య గుండె వ్యాధుల వల్ల మన దేశానికి కలిగే ఆర్థిక నష్టం $2.29 లక్షల కోట్ల. దీనివల్ల ఉత్పాదకత, పనితీరు దెబ్బతినడంతో జీడీపీ వృద్ధి మందగిస్తుంది. ఒక గుండెపోటు మరణం కేవలం ఒక వ్యక్తి ప్రాణనష్టం మాత్రమే కాదు, అది ఒక కుటుంబం భవిష్యత్తును, దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కుదిపేస్తుందన్న సంగతి గుర్తించాలి. హైబ్రిడ్ క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి అధునాతన సాంకేతికతల ద్వారా సునిశిత చికిత్స వైపు ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. వైద్య రంగంలో దీన్ని విప్లవాత్మకమైన ముందడుగుగా చెప్పవచ్చు. ముఖ్యంగా హృద్రోగ విభాగంలో రోగి గుండెకు సంబంధించిన డేటా, ఇమేజింగ్, జన్యు సమాచారం, జీవనశైలి వివరాలను విశ్లేషించి వారికి సరిపడేలా నిర్దిష్ట చికిత్సా విధానాన్ని నిర్ణయించే దిశగా వైద్యశాస్త్రం పయనిస్తోంది. జేఏసీసీ, ఎన్ఈఏఎం వంటి ప్రఖ్యాత జర్నల్స్లో ప్రచురితమైన పరిశోధనల ప్రకారం సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని 10 నుండి 15 సంవత్సరాల ముందే అంచనా వేయవచ్చు. ఈ విషయం తొలుత వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే మీసా, మియామి, స్కాపిస్, స్కాట్ హార్ట్ మొదలైన భారీ పరిశోధనల ఫలితంగా 2021లో అమెరికన్, యూరోపియన్, యూకే కార్డియాక్ అసోసియేషన్లు దీన్ని అత్యున్నత ప్రామాణికంగా గుర్తించాయి. 40 ఏళ్లు దాటిన వారిలో వ్యాధి సంబంధిత లక్షణాలేమీ లేకపోయినా యాంజియోగ్రామ్లో కొవ్వు లేదా కాల్షియం గారెలు బయటపడుతున్నాయి. ఇలాంటి అధిక ముప్పు కలిగిన గారెలను ముందుగానే గుర్తిస్తే సరైన చికిత్స, మందులు, జీవనశైలి మార్పులతో ఆకస్మిక మరణాలను నివారించవచ్చు. బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న రోగులు, స్టెంట్లు వేయించుకున్న వారిలో కూడా ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే బ్లాక్స్ ఏర్పడవచ్చు. ఇలాంటి వాటిని సిటీఎఫ్ఎఫ్ఆర్ అనే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రోగి పరిస్థితిని ఇన్వేజివ్ క్యాత్ యాంజియోగ్రామ్ అవసరం లేకుండానే నిర్దిష్టంగా అంచనా వేయవచ్చు. దీనివల్ల అవసరమైన చికిత్సలను పారదర్శక రీతిలో ఎంచుకోవచ్చు. సిటీ కన్సోల్ రూమ్లో రోగి, కుటుంబ సభ్యులతో కలిసి బ్లాక్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, చికిత్స అవసరం, స్టెంట్ల పరిమాణం వంటి వాటిని చర్చించడం వల్ల రెండో అభిప్రాయాన్ని పొందవచ్చు. తద్వారా వైద్యులపై నమ్మకమూ పెరుగుతుంది. క్యాథ్లాబ్ కన్సోల్ కంటే సిటీ స్కాన్ కన్సోల్ రూమ్లో కౌన్సిలింగ్ మెరుగైనది, పారదర్శకమైనది. ఎందుకంటే క్యాథ్లాబ్లో అత్యవసరంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సిటీ కన్సోల్స్ రూమ్లో నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం ఉంటుంది. రోగులు, వారి సహాయకులు ఆరోగ్య సమస్యలపై ఇంటర్నెట్ ద్వారా అవగాహన పెంచుకుంటున్న ప్రస్తుత రోజుల్లో పారదర్శక వైద్య విధానం అత్యంత అవసరం. మానవ శరీరంలో ప్రోటీన్ నిర్మాణం చాలా క్లిష్టమైన జీవ ప్రక్రియ. ఈ ప్రక్రియలో లోపాలు అనేక వ్యాధులకు కారణమవుతాయి. గూగుల్ డీప్ మైండ్ అభివృద్ధి చేసిన ఆల్ఫాఫోల్డ్ 3 అనేది ప్రోటీన్ నిర్మాణాలను ఖచ్చితంగా అంచనా వేసే సాంకేతికతల్లో మైలురాయి. గుండె జబ్బులు, డయాబెటీస్, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులను పుట్టిన వెంటనే జన్యుకోడ్ ఆధారంగా దశాబ్దాల ముందుగానే అంచనా వేయగల శక్తిని ఆల్ఫా జినోమ్ అందిస్తోంది. ఎపిజెనెటిక్స్ లక్షిత ఔషధ డిస్కవరీ ద్వారా పుట్టిన వెంటనే వ్యక్తిగత చికిత్సను ప్రోగ్రాం చేసే అవకాశం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రోగి శరీరంలోని అవయవాలకు ఏఐ ఆధారిత డిజిటల్ ప్రతిరూపం సృష్టించడాన్ని
డిజిటల్ ట్విన్నింగ్గా వ్యవహరిస్తారు. కార్డియాక్ ఇమేజింగ్, ఏఐఈసీజీ, వేరబుల్స్ వంటి పరిజ్ఞానాలు అందించే డేటా ఆధారంగా గుండె మోడల్స్ రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి గుండెపోటు ముప్పు, ఆరిథ్మియా చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. బ్రెయిన్ మోడల్స్ ద్వారా పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధులను కొన్నేళ్ల ముందుగానే గుర్తించే అవకాశమూ లభిస్తుంది. ఇండ్యూస్డ్ ఫ్లూరిపోటెంట్ మూలకణ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కాలేయం, మూత్రపిండాలు, మెదడు, గుండె వంటి అవయవాలను పునరుద్ధరించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. సోమాటిక్ సెల్ రీప్రోగ్రామింగ్, న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ వంటి జన్యువుల వినియోగం ద్వారా ఈ విధానాలు రోగుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. భవిష్యత్తులో అవయవ మార్పిడి కంటే అవయవాల పునరుజ్జీవమే ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ ముందస్తు పరీక్షలు చేయించుకోవడం, అధునాతన చికిత్సల ద్వారా మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. మన హృదయం బలంగా ఉంటేనే కుటుంబం బలంగా ఉంటుంది. కుటుంబం బలంగా ఉంటేనే దేశం బలోపేతమవుతుంది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా తమ గుండెను కాపాడుకునేందుకు కట్టుబడాలి. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ పోతినేని రమేష్ బాబు గారు గుండె గురించి ఏం చెప్పారో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.